ప్రపంచమంతటా సుమో అనే పదం అంటే ఒక శక్తివంతమైన జపనీస్ వ్యక్తి అని అర్థం. కానీ భారతదేశానికి వచ్చేసరికి ఈ పదానికి అర్థమే మారిపోతుంది. భారతదేశంలో సుమో అంటే ఒక హెవీ డ్యూటీ బాక్సీ షేప్ రగ్డ్ వెహికల్. ఇది చాలా కష్టమైన రోడ్లను కూడా ఈజీగా దాటగల కెపాసిటీ కలిగి ఉంటుంది. ఈ సుమో భారతదేశంలో ప్రజల కోసం తయారు చేసిన ఫస్ట్ ప్యాసింజర్ వెహికల్స్ లో ఇది ఒకటి. ప్రజలు ఈ వెహికల్స్ ని చాలా ఎక్కువగా ఇష్టపడ్డారు. ఇది దాని సేల్స్ నెంబర్స్ లో కూడా కనిపిస్తుంది. అంతేకాదు ఇండియన్ ఆర్మీ కూడా టాటా సుమోను ఇష్టపడింది. టాటాకు ఒక స్పెషల్ రిక్వెస్ట్ మేరకు సుమో యొక్క 4-wheel డ్రైవ్ వర్షన్ ను తయారు చేయించింది మరియు దాన్ని వాళ్ళ ఫ్లీట్ లో ఉపయోగించుకుంది. పెట్రోలింగ్ నుండి అంబులెన్స్ వరకు అన్ని పనులకి టాటా సుమోను భారత సైన్యం ఉపయోగించింది. ఇప్పుడు మీలో చాలా తక్కువ మంది మాత్రమే టాటా సుమోను చూడని లేదా దాని గురించి తెలియని వారు ఉంటారు. ఎందుకంటే ఇది కేవలం ఒక వెహికల్ కాదు, ఒక హిస్టారికల్ సింబల్. కానీ ఈ రోజుల్లో టాటా సుమో ఎంత సక్సెస్ఫుల్ హిస్టరీ కలిగి ఉన్నప్పటికీ ఒక స్టేజ్ లో టాటా సుమోను డిస్కంటిన్యూ చేయాల్సి వచ్చింది. దీని వెనక ఉన్న కారణాలు ఏమిటో మనం ఆలోచించాల్సిన విషయం. కాబట్టి ఈ రోజు ఈ వీడియోలో టాటా సుమో గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. దాని పూర్తి హిస్టరీ గురించి, దాని కాంపిటేటర్స్ గురించి మరియు 25 సంవత్సరాల సర్వీస్ తర్వాత టాటా సుమో ఎలా డిస్కంటిన్యూ అయ్యిందో చూద్దాం. ఇప్పుడు చూడండి, టాటా గ్రూప్ ఇండియా కోసం చాలా చేసింది. టాటా మోటార్స్ అనేది స్వాతంత్రం తర్వాత ఇండియాలో స్వదేశీగా వెహికల్స్ ను తయారు చేయడం ప్రారంభించిన మొదటి కంపెనీ. 1954లో వాళ్ళు మెర్సిడెస్ బెంజ్ తో కలిసి ట్రక్కుల్ని తయారు చేశారు. ఇది బాగానే ఉంది. కానీ టాటా మోటార్స్ అప్పట్లో టెల్కో 1953 నుండి 2000 వరకు మార్కెట్లో కస్టమర్స్ అవసరాలను ఎప్పుడూ తీర్చేది. ఎగ్జాంపుల్ గా 1986లో టాటా 407, 1988లో టాటా టెల్కో లైన్ 206, 1991లో టాటా సియారా మరియు 1994లో టాటా సుమో. అయితే టాటా టెల్కో లైన్ గురించి మాట్లాడితే ఇది ఇండియాలో మొదటి పికప్ వెహికల్. దీని ఆధారంగానే టాటా తన నెక్స్ట్ వెహికల్స్ అయిన సియారా, సుమో మరియు సఫారీను లాంచ్ చేసింది. ఇప్పుడు టాటా సుమోను తయారు చేయవలసిన అవసరం టాటాకు ఎందుకు వచ్చిందో ఇప్పుడు దాని ప్రొడక్షన్ హిస్టరీని తెలుసుకుందాం. 1980ల చివరిలో మరియు 1990ల స్టార్టింగ్ లో ఇండియా ఆటోమోటివ్ మార్కెట్ చాలా డెవలప్ అవుతుంది. ఆ టైంలో మల్టీ యూటిలిటీ వెహికల్ MUV సెగ్మెంట్ లో ఒక క్లియర్ షార్టేజ్ అయితే ఉంది. అప్పటికి కొన్ని వెహికల్స్ అందుబాటులో ఉన్నప్పటికీ అవి ఈ సెగ్మెంట్ ను కొంతవరకు మాత్రమే ఫిల్ చేయగలిగాయి. అక్కడ 2 రకాల వెహికల్స్ అందుబాటులో ఉండేవి. ఒకటి ప్రాపర్ ఆఫ్ రోడర్స్ లాంటివి, ఎగ్జాంపుల్ గా మహేంద్ర కమాండర్ లేదా మారుతి జిప్సీ. మరొకటి పీపుల్స్ మూవర్స్ లాంటివి, ఎగ్జాంపుల్ గా హిందుస్థాన్ ట్రెకర్ లేదా ఫోర్స్ మెటాడోర్ వ్యాన్. ఈ 4 వెహికల్స్ ఒక పర్పస్ ని సాల్వ్ చేసినప్పటికీ ఒక దానిలో మాత్రం కొరత ఉండేది. అదే కాంబినేషన్, అంటే కంఫర్ట్, డ్యూరబిలిటీ, ఎఫోర్డబిలిటీ. పెద్ద ఫ్యామిలీస్ మరియు కమర్షియల్ పర్పస్ కాంబినేషన్ కోసం ఈ గ్యాప్ ను ఫిల్ చేయడానికి టాటా ఒక మల్టీ యూటిలిటీ వెహికల్ ను తయారు చేయాలని నిర్ణయించింది మరియు దానికి సుమో అని పేరు పెట్టింది. ఇప్పుడు సుమో పేరు వెనక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా ఉంది. టాటా మోటార్స్ లో ఒక ముఖ్యమైన వ్యక్తి సుమంత్ ముల్గావ్కర్ టాటా గ్రోత్ వెనక డ్రైవింగ్ ఫోర్స్ గా ఉన్నాడు. అతనికి గౌరవంగా సుమో అనే పేరు, అంటే సుమంత్ కి SU మరియు మల్గావ్కర్ కు MO అనే ఇనిషియల్స్ తో రూపొందించారు. అందుకే దీన్ని టాటా సుమో అని పిలుస్తారు. ఇప్పుడు ఈ విషయాలన్నీ తెలుసుకున్నాం. టాటా సుమో ఎలా తయారు చేయబడిందో కూడా ఒకసారి చూద్దాం. టాటా సుమోను తయారు చేయడానికి ఫస్ట్ టాటా యొక్క X2 ప్లాట్ఫామ్ ను ఉపయోగించారు. ఇది ఒక బాడీ ఆన్ ఫ్రేమ్ ప్లాట్ఫామ్. దీన్ని టాటా టెల్కో లైన్ నుండి తీసుకున్నారు. ఈ సుమో ఒక కంఫర్టబుల్ మరియు రగ్డ్ మరియు అఫోర్డబిలిటీ వెహికల్ గా ఉండాలి కాబట్టి దీని ఫ్రేమ్ ను రీడిజైన్ చేశారు మరియు రియర్ యాక్సిల్ ను మరింత బలంగా చేశారు. దీని వల్ల ఇది ఆఫ్ రోడ్ లో కూడా ఉపయోగిస్తారు. టాటా సుమో యొక్క రైడ్ క్వాలిటీ ఎప్పుడు అద్భుతంగా ఉండేది. అది నార్మల్ రోడ్ పైన వెళ్ళినా లేదా గుంతల రోడ్ పై వెళ్ళినా చాలా బాగుండేది. దీనికి కారణం టాటా సుమో యొక్క సస్పెన్షన్. దాని గురించి నేను మీకు డీటెయిల్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సుమో ముందు భాగంలో డబుల్ స్వింగింగ్, ట్రాపోజియం మరియు టార్షన్ బార్ ఉండేది. ఇది ఆ సమయంలో చాలా అడ్వాన్స్డ్ సస్పెన్షన్. వెనక భాగంలో బేమ్ రేర్ యాక్సిస్ తో పాటు పారాబోలిక్ లీఫ్ స్ప్రింగ్స్ ఉండేవి. ఈ వెహికల్ 9 నుండి 12 మంది కూర్చునే సామర్థ్యంతో రూపొందించారు కాబట్టి పారాబోలిక్ లీఫ్ స్ప్రింగ్స్ ఉపయోగించడం చాలా ముఖ్యమైనది. ఇప్పుడు పారాబోలిక్ లీఫ్ స్ప్రింగ్స్ గురించి కొంచెం చెప్పాలనుకుంటున్నాను. ఫిజిక్స్ లో డెప్త్ గా అయితే వెళ్ళను, ఎందుకంటే అది మనకు అర్థం చేసుకోవడానికి కష్టం అవుతుంది. సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే, ఎగ్జాంపుల్ కు అరటిపండు షేప్ లో పారాబోలిక్ లీఫ్ స్ప్రింగ్స్ ఉంటాయి. దీని మధ్య భాగం మందంగా ఉంటుంది, అంటే లావుగా ఉంటుంది, మరియు ఎడ్జెస్ పైకి లేచి కొద్దిగా సన్నగా ఉంటాయి. దీని వల్ల ఎక్కువ లోడు మధ్యలో భరిస్తుంది మరియు వెహికల్ లో ప్రయాణం కంఫర్ట్ గా ఉంటుంది. ఇది ఫ్రేమ్ మరియు సస్పెన్షన్ గురించి. ఇప్పుడు ఇంజన్ విషయానికి వచ్చేస్తే ప్యూగోటో XD88 సిరీస్ కు చెందిన 2 లీటర్ డీజిల్ ఇంజన్ ను ఉపయోగించారు. ఇది టెల్కో లైన్ నుండి తీసుకున్నారు. గేర్ బాక్స్ విషయానికి వచ్చేస్తే G76 సిరీస్ కి చెందిన 5 స్పీడ్ మాన్యువల్ షిఫ్టర్ ని ఉపయోగించారు. ఫస్ట్ 1994లో సివిలియన్ 2-వీలర్ డ్రైవ్ వర్షన్ ను లాంచ్ చేశారు. ఆ తర్వాత 1994 నుండి 1996 మధ్యలో ఆర్మీ కోసం 4-వీల్ డ్రైవ్ సుమోను కూడా తయారు చేశారు. ఇప్పుడు ఆర్మీ సుమోను పక్కన పెడితే 1994 నుండి
1997 వరకు సుమో 1,00,000కు పైగా యూనిట్లు అమ్మింది. 1996లో టాటా దీనికి ఒక మైనర్ అప్డేట్ అయితే లాంచ్ చేసింది. ఆ తర్వాత 2 సంవత్సరాల తర్వాత 1998లో టర్బో చార్జ్డ్ వర్షన్ XD88 ఇంజన్ ను లాంచ్ చేసింది. కానీ ఇది ఎక్స్పోర్ట్ మార్కెట్ కోసం మాత్రమే, ఎందుకంటే ఇది యూరో 2 ఎమిషన్ నామ్స్ కు సూట్ అయ్యేది మరియు 90 bhp పవర్ ని ప్రొడ్యూస్ చేసేది. ఇప్పటి వరకు సుమో సేల్స్ నెంబర్స్ చాలా బాగుండేవి మరియు రెగ్యులర్ గా పెరుగుతూ ఉండేవి, ఎందుకంటే ఆ టైంలో మార్కెట్ లో వేరే ఇలాంటి వెహికల్ లేదు. కానీ 2000 సంవత్సరంలో ట్వాలిస్ మరియు మహేంద్ర బొలెరో లాంచ్ అయ్యాయి. అదే సంవత్సరంలో టాటా కూడా సుమోకు అప్డేట్ ఇచ్చింది, టాటా సుమో స్పేషియస్. రెగ్యులర్ సుమోతో పోలిస్తే స్పేషియస్ లో టాటా 407 నుండి తీసుకున్న 3 లీటర్ డీజిల్ ఇంజన్ ఉపయోగించారు. ఇది 65 హార్స్ పవర్ ని ప్రొడ్యూస్ చేసేది. కొత్త గేర్ బాక్స్, కొత్త రేర్ యాక్సిల్ మరియు కొత్త టైర్లను ఇచ్చింది. దీని వల్ల కంఫర్ట్ మరియు మైలేజ్ పెరిగాయి, అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా పెరిగింది. అంతేకాదు సుమో స్పేషియస్ లో వీల్ బేస్ కూడా ఎక్కువగా ఉండేది, ఎందుకంటే దీని పేరు స్పేషియస్ కాబట్టి. లోపల ఎక్కువ స్పేస్ మరియు కంఫర్ట్ ఉండేవి. రెగ్యులర్ సుమో రెక్టాంగులర్ హెడ్ లైట్స్ తో ఉంటే స్పేషియస్ లో రౌండెడ్ హెడ్ లైట్స్ ఉండేవి. ఇది దీన్ని డిఫరెంట్ గా చేసింది. కాంపిటీషన్ పెరుగుతున్నందువల్ల టాటా సుమో యొక్క ST వర్షన్ ను కూడా లాంచ్ చేసింది, అంటే సాఫ్ట్ టాప్ వర్షన్. ఇందులో డోర్స్ మరియు రూఫ్ తీసేసి సాఫ్ట్ టాప్ మాత్రమే ఉంచారు. ఇందులో 4 వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా ఉండేది మరియు ఇది రెగ్యులర్ గా సుమో కంటే చీప్ గా ఉండేది. కానీ 2000లో లాంచ్ అయిన క్వాలిస్ మరియు మహేంద్ర బొలెరో మెల్లగా మార్కెట్ ను క్యాప్చర్ చేయడం ప్రారంభించాయి మరియు సుమో సేల్స్ ను తగ్గడం మొదలుపెట్టాయి. ఈ సమస్యను ఎదుర్కోవడానికి 2004లో టాటా సుమో విక్టా వర్షన్ ను లాంచ్ చేసింది. ఇందులో చాలా ఫీచర్స్ అయితే ఇచ్చింది. టాకోమీటర్, మల్టీ ఫంక్షనల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానల్, పవర్ స్టీరింగ్, ఆల్ 4 పవర్ విండోస్, కీలెస్ ఎంట్రీ, ఇంకా చాలా కంఫర్ట్ ఫీచర్స్ ఇచ్చింది. కానీ ఇవన్నీ ఇచ్చినా సరిపోలేదు. దీని తర్వాత 3 సంవత్సరాలకు అంటే 2007వ సంవత్సరంలో టాటా సుమో విక్టాకు 3 లీటర్ 4 SP ఇంజన్ తో ఒక టర్బో ఇంజన్ ఇచ్చింది. దీని వల్ల ఎక్కువ పవర్ ప్రొడ్యూస్ అయ్యేది. దీంతో పాటు స్పేర్ వీల్ ని వెనక డోర్ నుండి తీసేసి అండర్ బాడీకి అటాచ్ చేసింది. దీని వల్ల స్కార్పియోలా ప్రీమియం లుక్ వచ్చేది. ఇక్కడ నుండి సుమో తన రగ్గడ్ అనే ట్యాగ్ ని కోల్పోవడం స్టార్ట్ చేసింది. అసలు సమస్య 2008లో టాటా సుమోకు ఒక కొత్త వేరియంట్ ఇచ్చినప్పుడు మొదలైంది. అదే టాటా సుమో గ్రాండ్ వర్షన్. ఈ వర్షన్ ను లాంచ్ చేసింది, కానీ ఇది చాలా బ్యాడ్ ఫేస్ లిఫ్ట్ గా ఉండేది. ఎవరూ దీన్ని ఇష్టపడలేదు. ఇందులో వెహికల్ యొక్క బాక్సీ క్యారెక్టర్ ను పూర్తిగా మార్చేసి స్మూత్ డిజైన్ తో ప్రీమియం లుక్ ఇవ్వాలని చూశారు, అంటే టయోటా క్వాలిస్ లేదా ఇనోవా లాంటివి. ఈ సమయంలోనే సుమో తన సేల్స్ నెంబర్స్ భారీగా నష్టపోయింది మరియు దాని సేల్స్ నెంబర్స్ క్రమంగా తగ్గడం అయితే మొదలైంది. ఆ తర్వాత 2012వ సంవత్సరంలో టాటా సుమో గోల్డ్ ని రిలీజ్ చేసి మార్కెట్ లో తిరిగి రావడానికి మళ్ళీ ట్రై చేసింది, కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే మార్కెట్ లో ఇనోవా తన డామినేషన్ చలాయిస్తుంది మరియు రూరల్ ఏరియాస్ లో మిగిలిన స్పేస్ ని మహేంద్ర బొలెరో పూర్తిగా ఆక్రమించేసింది. ఒక విధంగా చూస్తే సుమో సేల్స్ నెంబర్స్ కంటిన్యూస్ గా తగ్గాయి మరియు దాని కాంపిటీటర్స్ మార్కెట్ ను క్యాప్చర్ చేశారు. దీని వల్ల 2019లో టాటా సుమోను డిస్కంటిన్యూ చేయాల్సి వచ్చింది. కానీ కేవలం తగ్గుతున్న సేల్స్ ఫిగర్స్ మాత్రమే దీనికి కారణం కాదు, ఇంకా కొన్ని మెయిన్ కారణాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. చూడండి, టాటా తన పోర్ట్ఫోలియోను బాగా ఇంప్రూవ్ చేసింది. టియాగో, టైగోర్, నెక్సాన్, హ్యారియర్ వంటి వెహికల్స్ ను లాంచ్ చేసింది. ఈ వెహికల్స్ అన్ని ఇండియాలో అత్యంత సేఫెస్ట్ వెహికల్స్ గా నిలిచాయి మరియు క్రాష్ టెస్టుల్లో చాలా మంచి రేటింగ్స్ అయితే పొందాయి. కానీ టాటా సుమో యొక్క ప్లాట్ఫామ్ మరియు బిల్డ్ అటువంటి స్టాండర్డ్స్ లో లేవు. అది క్రాష్ టెస్ట్ లో మంచి రేటింగ్స్ సాధించలేకపోయింది. టాటా వాళ్ళ వెహికల్స్ లో ఏది క్రాష్ టెస్ట్ లో బాగా పెర్ఫామ్ చేయకపోతే వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ కు నష్టం కలుగుతుందని టాటా భావించింది. దీని ఎఫెక్ట్ కస్టమర్స్ పైన కూడా పడుతుందని అనుకున్నారు. అంతేకాకుండా టాటా సుమో భారత్ న్యూ వెహికల్ సేఫ్టీ అసెస్మెంట్ ప్రోగ్రామ్ అంటే BNVA SAP కి అనుకూలంగా లేదు. దీని వల్ల టాటా దీన్ని 2019లో బలవంతంగా డిస్కంటిన్యూ చేసింది. ఇప్పటికీ టాటా సుమోకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. నార్త్ ఈస్ట్ ఏరియాల్లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆ తర్వాత పర్వత ప్రాంతాల్లో అక్కడ ఒక మంచి డ్యూరబిలిటీ, రగ్గడ్ మరియు పర్ఫార్మెన్స్ బాగున్న వెహికల్స్ అవసరం ఉంటుంది. అందుకే టాటా సుమో ఇప్పటికీ అక్కడ సేవలు అయితే అందిస్తుంది. రీసెంట్ గా ఆటో ఎక్స్పోలో టాటా రాబోయే కొత్త వెహికల్స్ కూడా లాంచ్ చేసింది. ఫ్యూచర్ లో టాటా సుమో కూడా తిరిగి రావచ్చు. మీరేమంటారు? ఈ టాటా సుమో గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ లో చెప్పండి.